ఓం శ్రీ మాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మన ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి రేపు మంగళవారం మార్చ్ 10వ తారీఖున మీ జన్మ జాతకం గోచారంలో గ్రహస్థితుల కారణంగా మీ జాతకం రేపు మంగళవారం రోజు ఏ విధంగా ఉండబోతుంది, అలాగే మీరు రేపు మంగళవారం రోజున మీకు ఉండేటటువంటి అననుకూలమైన పరిస్థితులు అనుకూలమైన పరిస్థితులుగా మారడానికి ఎలాంటి పరిహారాలను మీరు రేపు మంగళవారం రోజు చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలలో జన్మించిన వారు అందరూ కూడా కుంభరాశికి చెందుతారు. ఈ రాశికి రాశాధిపతి శని భగవానుడు. ఇక కుంభరాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరం మార్చి 10వ తేదీన మంగళవారం రోజున పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకు రేపు మీకు ఆఫీసుల్లో పని ఒత్తిడి తొలగుతుంది. పై అధికారులు మీ పనిని మెచ్చుకొని ఇంప్రెస్ అవుతారు. అంటే గతంలో మీరు చేసిన పనులు రేపు మీకు ప్రశంసలు అందుతాయి. తోటి సహోద్యోగులు మీకు పనులు చేసే విధానంలో సహాయాన్ని అందిస్తారు. ఇక రేపు మీకు ఆఫీసుల్లో ఒక సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు రేపు మంగళవారం రోజున మీకు అధిక మొత్తంలో మీరు చేసే ప్రతి వ్యాపారంలో లాభాలను చూస్తారు. ఇక ఈరోజు మీరు అనుకున్న అన్ని పనులు కూడా సమయానికి పూర్తి చేస్తారు. అలాగే మీరు వ్యాపారంలో ఏవైతే గతంలో పడిన కష్టాలు, బాధలు, ఒత్తిడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ రేపు మీకు తొలగిపోతాయి. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి కెరీర్లో కొత్త నూతన అవకాశాలు మీకు అంది వస్తాయి. ఇక మీకు మంచి మేలు కలిగేటటువంటి సమయం అనేది వచ్చేసింది. అలాగే ఈరోజు మీరు కొన్ని ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక రేపు కుంభరాశికి చెందినటువంటి విద్యార్థులకు ఒక నూతనోత్తేజం ఉంటుంది. ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. వారు చదువుల్లో ముందంజలో ఉంటారు. ఇక ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో అట్టి విద్యార్థులకైతే ఫ్యూచర్లో మంచి విజయం వారి వెన్నంటే ఉంటుంది. ఇక రేపు కుంభరాశికి చెందినటువంటి భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న గొడవలు గతంలో ఉంటే రేపు అవి తొలగిపోతాయి. మీ మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి. అలాగే మీకు మీ భార్య మధ్య మంచి బాండింగ్ అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా రేపు కొత్తగా వివాహమైన దంపతులకు ఒక మంచి శుభవార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. ఇక మీ ఇంట్లో పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మారుతాయి. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి గొడవలు అన్నీ పూర్తిగా తొలగిపోయి మీరు హాయిగా ఉంటారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక రేపటి రోజు కుంభరాశి వారికి మంచి లాభపూరితంగా ఉంటుంది. ధనాదాయం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉద్యోగాలు చేసిన వారికి కూడా సౌఖ్యం ఉంటుంది. ఇక ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారో వారికి చిన్న సమస్యలు తప్పించి ఎలాంటి ఇబ్బందులు ఏమీ పడరు. ఖచ్చితంగా వారు ఆయా రంగాలలో ఉన్నతమైన పదవులను పొందుతారు. ఇక ఎవరైతే కుంభరాశికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్ట్ వ్యాపారాలు, అలాగే ఆయిల్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్, టెక్స్టైల్స్ ఇలాంటి పలు రంగాల ఈ రాశికి చెందినటువంటి వారికి రేపు మంగళవారం రోజు అద్భుతంగా ఉంటుంది. అలాగే రేపు మీరు ఎన్నో విధాలుగా శుభయోగాలు పొందే అవకాశాలు ఎంతో బాగా కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు రేపు మంగళవారం రోజున మరిన్ని అనుకూలమైన పరిస్థితులు కలగడానికి రేపు కుంభరాశి వారు ఇష్టదైవారాధన చేసుకుంటే మీకు మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అండ్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.